Hi friends, welcome to Learners Cupboard. In an election, 40% of the voters voted for candidate P, whereas 50% of the remaining voted for candidate Q. The remaining voters did not vote. If the difference between those who voted for candidate P and those who did not vote was 620, how many individuals were eligible for casting vote in that election? ఎలక్షన్లో PQ అనే వ్యక్తులు పోటీ చేస్తున్నారంట. టోటల్ 100% ఓటర్స్లో 40% ఓటర్స్ క్యాండిడేట్ పీకి ఓటేశారంట. రిమైనింగ్ ఓటర్స్లో 50% ఓటర్స్ క్యూకి ఓటేశారంట. ఇంకా రిమైనింగ్ ఓటర్స్ అసలు ఓటే చేయలేదంట. అయితే కొంచెంమంది ఓటు వేయకుండా ఉన్నారు కదా, వాళ్ళకి ఈ పీకి ఓటేసిన వాళ్ళకి మధ్య డిఫరెన్స్ 620 అని ఇచ్చాడు. అయితే ఆ ఎలక్షన్లో ఓటేయడానికి ఎంతమంది ఇండివిజువల్స్ ఎలిజిబుల్ అని అడుగుతున్నాడు. అంటే 100% ఆఫ్ ఓటర్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. టోటల్ 100% ఓటర్స్ ఉన్నారనుకుందాం. వీళ్ళల్లో పీకి 40% ఓటర్స్ ఓట్ చేస్తున్నారు. ఈ 100%లోంచి పీకి ఓటేసే వాళ్ళని తీసేస్తే మనకు రిమైనింగ్ ఓటర్స్ వస్తారు. 100% మైనస్ 40% చేస్తే 60% వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడు, పీకి ఓటేసిన తర్వాత రిమైనింగ్ ఓటర్స్లో 50% క్యూకి వేస్తున్నారంట. సో రిమైనింగ్ ఓటర్స్ 60% మిగిలారు. ఈ 60%లో 50% క్యూకి వేస్తున్నారంట. 60%లో 50% అంటే 60%లో హాఫ్ 30%. 30% క్యూకి వేస్తున్నారు. 50% ఆఫ్ 60%. పీకి వేసిన తర్వాత రిమైనింగ్ ఓటర్స్ 60%. ఈ 60%లో 50% క్యూకి వేస్తున్నారు. ఈ రిమైనింగ్ ఓటర్స్ నుంచి క్యూకి వేసే వాళ్ళని కూడా తీసేసామనుకోండి, అప్పుడు మనకు రిమైనింగ్ ఓటర్స్ వస్తారు. 60% మైనస్ 30% చేస్తే 30% వస్తుంది. వీళ్ళు రిమైనింగ్ ఓటర్స్. ఈ రిమైనింగ్ ఓటర్స్ అసలు ఓట్ చేయట్లేదంట. సో క్యూకి ఓట్ చేసేసిన తర్వాత రిమైనింగ్ ఓటర్స్ ఉంటారు కదా, ఆ రిమైనింగ్ ఓటర్స్ అసలు ఓట్ చేయట్లేదంట. సో క్యూకి ఓట్ చేసేసిన తర్వాత రిమైనింగ్ ఓటర్స్ 30% వచ్చారు. ఈ 30% ఓటర్స్ అసలు ఓట్ చేయట్లేదు. ఓకేనా? సో పీకి ఓట్ చేసేవాళ్ళు 40%, క్యూకి ఓట్ చేసేవాళ్ళు 30%. ఈ రిమైనింగ్ ఓటర్స్ వచ్చేసి 30%. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, పీకి ఓట్ చేసే వాళ్ళకి అసలు ఎవరికి ఓట్ చేయని వాళ్ళకి డిఫరెన్స్ ఇచ్చాడు. పీకి ఓట్ చేసే వాళ్ళకి రిమైనింగ్ ఓటర్స్కి డిఫరెన్స్ 10%. ఈ 10% 620 అని ఇచ్చాడు. పీకి ఓట్ వేసే వాళ్ళకి అసలు ఎవరికి ఓట్ చేయని వాళ్ళకి డిఫరెన్స్ 620 అని ఇచ్చాడు. సో ఈ 10% 620 అవుతుంది. టోటల్ 100% ఓటర్స్ ఎంతమంది అని అడుగుతున్నాడు. సో 100% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ రిలేషన్ ఇంటూ 10 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 10 అవుతుంది. 620 ఇంటూ 10 6200. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్ 6200 ఓటర్స్ ఉన్నారు. ఇందులో 40% పీకి వేస్తున్నారు. 6200లో 40%, 10% 620 ఇంటూ 4 0 8 4 6 24. అసలు ఓట్ చేయని వాళ్ళు ఈ రిమైనింగ్ పీపుల్ 30%. 6200లో 30%, 10% 620 ఇంటూ 3 0 3 2 6 3 6 18. ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే 0 2 24 మైనస్ 18 6 620 వస్తుంది. చూడండి, కరెక్ట్గా సరిపోయింది. ఎగ్జామ్లో చెకింగ్కి టైం వేస్ట్ చేసుకోకుండా క్లాస్ కాబట్టి చెప్పాను. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. టోటల్ 100% ఓటర్స్లో పీకి 40% ఓట్ చేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ 60% ఉంటారు. ఆ 60%లో 50% అంటే హాఫ్ క్యూకి ఓట్ చేస్తున్నారంట. 60%లో హాఫ్ అంటే 30%. సో క్యూకి 30% ఓట్ చేస్తున్నారు. 60%లో 30% క్యూకి ఓట్ చేస్తే ఇంకా రిమైనింగ్ 30% ఉంటారు. ఈ 30% ఎవరికి ఓట్ చేయట్లేదు. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ 10%. ఈ డిఫరెన్స్ 620 అని ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ 100%. ఇక్కడ రిలేషన్ ఇంటూ 10 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 10 అవుతుంది. 6200 వస్తుంది.